ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు. There is only one residing in different bodies. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలకు పూనుకోండి. Recognize this truth. At least from today onwards, try to bring about a change in your devotion and in your conduct to some extent at least. అందరినీ సోదభావనతో పెంచుకోండి. Consider everyone as your brother. ఒకరికొకరికి ఏ విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదములు ఉండినప్పటికీ దానిని సవరించుకోవడానికి కృషి చేయాలి. There may be some differences of opinion between one and the other. Try to adjust and ముఖ్యంగా మనలో ఉండినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకొని పోవచ్చు. If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible. కనుక ఈనాడు అజ్ఞానమును ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి. We should consider ourselves as people who have అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి. Who have offered ego into the Agnigunda. ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి. Develop a heart full of love. ఈ యొక్క పాషాణం వల్లే ఉండినటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తదనంగా దానికి అందించాలి. Transform your stony heart into a soft heart full of compassion.